మన ఇండియాలో రియల్ ఎస్టేట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది. వచ్చే 10 ఏళ్లలో మన దేశంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి ఏకంగా 50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు అవసరమని అనరగ్ క్యాపిటల్ తాజాగా వెల్లడించింది. ఇది మామూలు విషయం కాదు. ఈ పెట్టుబడులతో 2030 నాటికి మన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏకంగా $1 ట్రిలియన్ మార్క్ని టచ్ చేయబోతోంది. అలాగే 2047 నాటికి ఇది 5 నుంచి 7 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కేవలం ఇల్లు మాత్రమే కాదు, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. ముఖ్యంగా 2030 కల్లా డేటా సెంటర్ల కెపాసిటీ 8 గిగావాట్లను దాటబోతోంది. అయితే ఒక చిన్న ఛాలెంజ్ కూడా ఉంది. ఇప్పుడు లగ్జరీ ప్రాజెక్టులే ఎక్కువగా ఉంటున్నాయి. సరసమైన ధరల ఇళ్ల నిర్మాణం తగ్గిపోయింది. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలు ఇస్తే సామాన్యులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇక బ్యాంకులు కూడా కేవలం మెట్రో నగరాలకే కాకుండా చిన్న నగరాలకు కూడా రుణాలు ఇవ్వడంపై ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ రియల్ బూమ్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.